మార్నింగ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్లో ఒక స్థిరమైన ట్రెండ్ చూస్తున్నాము. మార్కెట్ ఇవాళ ఓపెనింగ్లో చూస్తే కనుక 11,350 లెవెల్స్ ఆ రెసిస్టెన్స్ పైన ఓపెన్ అయ్యి 11,380 లెవెల్స్ వరకు వెళ్ళి ఒక ఇంట్రాడే రియాక్షన్ ఎప్పుడో చూసాము. ఆ తర్వాత మార్కెట్ రోజంతా కూడా ఒక కన్సాలిడేషన్ ట్రెండ్లో కంటిన్యూ అవుతూ చివరికి ఈ 11,350 స్థాయి దగ్గరికి మార్కెట్ ఇంచుమించు ఆ లెవెల్లో క్లోజ్ అయింది. దీన్ని బట్టి చూస్తుంటే మార్కెట్ హైకి లోకి మధ్యలో క్లోజ్ అయింది. కొంచెం ఇండెసిసివ్గా కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా మేజర్ ఫస్ట్ సపోర్ట్ లెవెల్ 11,300 పైనే మార్కెట్ స్థిరంగా క్లోజ్ అయింది కాబట్టి అది ఇండెసిసివ్గా క్లోజ్ అయినప్పటికీ కరెక్ట్గా రెసిస్టెన్స్ లెవెల్లో క్లోజ్ అయింది కాబట్టి స్థిరంగా మార్కెట్ కొంచెం పాజిటివ్గానే క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 29,000 స్థాయి దగ్గర ఒక స్వల్ప రియాక్షన్ చూసాము. కన్సాలిడేషన్ ట్రెండ్ అనంతరం మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ చివరికి స్థిరంగా క్లోజ్ అయింది అనుకోవచ్చు పాజిటివ్గా. ఇవాళ అడ్వాన్సెస్ 27, నిఫ్టీ 50లో డిక్లైన్స్ ఒక 21 కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉందనుకోవచ్చు. ఏ గ్రూప్లో కొంచెం మిక్సడ్గా కొంచెం స్వల్పగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందనుకోవచ్చు. ఇవాళ మార్కెట్లో టాప్ గెయినర్ చూస్తే కనుక మనకి వాళ్ళ ఫార్మా స్టాక్స్ కొంచెం బాగా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ఇంచుమించు 1% వరకు ఒక స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. అలాగే మనకి రియల్ ఎస్టేట్ సాఫ్ట్లో చూస్తే కనుక 2.2% వరకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది. అలాగే పిఎస్సి బ్యాంక్స్ ఒక స్వల్ప నష్టాలతో క్లోజ్ అయింది. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ స్వల్ప లాభాలతో క్లోజ్ అయింది. అలాగే వాళ్ళ మెటల్స్ ఒక 0.5% వరకు పెరిగింది. ఎఫ్ఎంసీజీ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఐటీ స్టాక్స్లో మళ్ళీ రియాక్షన్ కంటిన్యూ అయింది. ఈ మధ్య డాలర్ వీక్నెస్ మనం చూసాము. అందువల్ల ఒక 0.5% వరకు కరెక్షన్ ట్రెండ్కి గురైంది. సో ఓవరాల్గా చెప్పాలంటే వాళ్ళ మార్కెట్ కొంచెం మిక్సర్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో కూడా కొంచెం ఒక స్వల్ప రియాక్షన్ ట్రెండ్కి కొంచెం గురైంది. సో ఓవరాల్గా మార్కెట్ చెప్పాలంటే స్థిరంగానే స్టడీగానే క్లోజ్ అయింది అనుకోవచ్చు. ఇవాళ మార్కెట్ ఎక్స్ట్రీమ్గా ఒక నారో రేంజ్లో క్లోజ్ అయింది కాబట్టి టెక్నికల్గా కొత్త సిగ్నల్స్ కొత్త ఇండికేషన్ ఏమి కనిపించింది అనుకోవచ్చు. ఏమి కనిపించలేదు. సో ఇవాళ ఒకసారి మార్కెట్ నిఫ్టీ టాప్ 5 టాప్ లూజెస్ చూద్దాము. తర్వాత మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్కి వెళ్దాం. ఇవాళ ఫస్ట్ ఎన్టీపీసీ ఇవాళ 4%, 3.5% వరకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది వచ్చింది. ఎన్టీపీసీ ఓవరాల్గా మనకి వీక్గా ఉన్న స్టాకు, లాస్ట్ 1 ఇయర్గా బేరిష్గా ఉన్న స్టాకు 190 రూపాయల నుంచి 120 రూపాయల వరకు పడిపోయింది. ఈ పవర్ స్టాక్ ఈ మధ్యకాలంలో ఒక రిలీఫ్ ర్యాలీ 130 రూపాయల నుంచి 155 వరకు ఒక స్వల్ప రిలీఫ్ ర్యాలీ తప్ప ఓవరాల్గా అండర్లైనింగ్ ట్రెండ్ వీక్గా ఉందనుకోవచ్చు. కాబట్టి కొంచెం మొమెంటం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం కాస్ట్ చేసుకుంటే మంచిది. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవాళ 2.8% వరకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది. ఆ మధ్య రిజల్ట్ వచ్చిన తర్వాత వీక్ ట్రెండ్లోకి జారుకున్న ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ లాస్ట్ 1 వీక్గా మనకి బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా ఒక స్ట్రాంగ్ ర్యాలీ రావడంతో ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా 1450 లెవెల్స్ నుంచి ఒక స్ట్రాంగ్గా 1680 లెవెల్స్ వరకు క్లోజ్ అయింది. సో ప్రస్తుతానికి ఇండస్ఇండ్ బ్యాంక్ బాగా పాజిటివ్గా ఉన్నప్పటికీ ఇంచుమించు 1700 స్థాయి దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. మొన్న నవంబర్ ఎండ్లో డిసెంబర్ ఫస్ట్ వీక్లో వచ్చిన హై ఆ లెవెల్ని ప్రస్తుతానికి పరీక్షిస్తుంది ఇండస్ఇండ్ బ్యాంక్. భారతీ ఎయిర్టెల్ ఇవాళ 2.4% వరకు పెరిగింది. 340 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. ఈ మధ్య 310 రూపాయల నుంచి ఒక రికవరీ వచ్చింది. కానీ నిన్న చూస్తే కనుక 360 లెవెల్స్ దగ్గర భారతీ ఎయిర్టెల్ ఒక రెసిస్టెన్స్ ఏర్పడింది. ఇంచుమించు మనకి ఈ 355 లెవెల్స్లో చూస్తే కనుక భారతీ ఎయిర్టెల్లో 2 రోజులుగా కొంచెం టాప్ ఏర్పడింది కాబట్టి ఇక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది 355 లెవెల్స్లో. కాబట్టి ఫ్యూచర్ స్టేటస్ ముఖ్యంగా చాలామంది హై లెవెల్లో కొన్నాక ఒక లాస్ట్ 1 వీక్ ఈ ఫ్యూచర్స్లో ఏ గ్రూప్ స్టాక్స్ అన్ని ఒక 5%, 10% పెరిగిన తర్వాత హై లెవెల్లో చాలామంది ట్రేడర్లు తీసుకుంటారు. సో అటువంటి వాళ్ళు కొంచెం రన్అప్ వచ్చిన తర్వాత తీసుకోవటము, లేదంటే రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చినప్పుడు తీసుకోవటము, బై పొజిషన్ తీసుకుంటే రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది. సో టైమింగ్ ఫ్యూచర్స్లో చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్కి. అలాగే ఎస్ బ్యాంక్ వల్ల ఒక 2.4% వరకు పెరిగింది. ఈ మధ్య 170 నుంచి రికవర్ అయింది. 200 దగ్గర బాగా కన్సాలిడేషన్ అయింది. ఇవాళ 250 దగ్గర క్లోజ్ అయింది. సో 260, 265 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఆ రెసిస్టెన్స్ లెవెల్లో చేరువలో ఉన్నాం కాబట్టి ఇంకా 10 రూపాయలే మనకి ఇమ్మీడియట్ టార్గెట్ ఉంది కాబట్టి షార్ట్ టర్మ్లో ఫ్యూచర్ స్టేటస్ లాంగ్ పొజిషన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది స్టాప్ లాస్. ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం వెయిట్ చేయక తప్పదనిపిస్తుంది. సన్ ఫార్మా ఇవాళ 466 రూపీస్లో క్లోజ్ అయింది. ఇవాళ ఫార్మా స్టాక్స్లో బాగా రికవరీ ట్రెండ్కి చూసిన స్టాక్ సన్ ఫార్మా. ఈ మధ్య చూస్తే కనుక 400 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యి బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అయిన సన్ ఫార్మా 475 లెవెల్స్ వరకు వెళ్ళటం మనం చూస్తున్నాము. ఇప్పుడు 465 కాబట్టి 475లో రెసిస్టెన్స్ కాబట్టి ఇంకా 10%, 2 to 3% వరకు కొంచెం ఇమీడియట్ టార్గెట్ వేసుకోవచ్చు.
475 దగ్గర నిలబడుతుందా లేదా అనేది మనం సన్ ఫార్మాలో చూడాలి. అలాగే టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం మనం. నిఫ్టీలో NSE 50లో చూస్తే కనుక ఫస్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇవాళ 2% మేరకు పడిన స్టాక్ హెచ్సిఎల్ టెక్నాలజీ. ఈ మధ్య హెచ్సిఎల్ టెక్నాలజీ చూస్తే కనుక మనకి కొంచెం కరెక్షన్ టన్కి ₹1070 దగ్గర నుంచి ₹1000 వరకు పడింది. ప్రస్తుతానికి ₹1000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు ₹1006 క్లోజ్ అయింది. ఈ 2-3 రోజుల్లో ₹1000 పైన కనుక సస్టైన్ అయ్యి ₹1000 పైన కనుక డే హై దగ్గర క్లోజ్ అయితే అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయటం. అప్పుడే లాంగ్ ₹1000 పైన కనుక డే హై దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే అప్పుడు ఒక బై సిగ్నల్ వచ్చిందని అనుకోవచ్చు. స్టాప్ లాస్ పెట్టి అప్పుడు కన్సిడర్ చేయొచ్చు. అలాగే హీరో మోటార్ కార్ ఇవాళ 1.8% వరకు పడిన స్టాక్. ఓవరాల్గా మనకి హీరో మోటార్ కార్ ఈ మధ్య ఒక అంత స్ట్రాంగ్గా అప్ ట్రెండ్లో మనం చూడలేదు, కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసింది అనుకోవచ్చు. ఈ మధ్య చూస్తే కనుక మొన్న జనవరిలో ఇంచుమించు ₹3,400 ఉన్న హై ఈ స్టాక్ బిలో 2,600 వరకు వచ్చి ఒక స్వల్ప రికవరీ చూస్తున్నాం. ఓవరాల్గా హీరో మోటార్ కార్ వీక్గా ఉందనుకోవచ్చు టెక్నికల్గా. కాకపోతే 2,500 లెవెల్లో అంటే ఇంచుమించు 200 పాయింట్ల దూరంలో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అల్ట్రా సిమెంట్ ఇవాళ చూస్తే కనుక 1.6% వరకు పడింది. ఈ మధ్య సిమెంట్ స్టాక్స్లో పెద్ద యాక్టివిటీ పెద్దగా కనిపించలేదు మనకి. అఫ్కోర్స్ అల్ట్రా సిమెంట్ చూస్తే కనుక ఈ మధ్య కొంచెం బాగా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ మిగతా సిమెంట్ స్టాక్స్లో పోలిస్తే ఇంచుమించు ₹3,400 నుంచి ₹4,200 వరకు పెరిగింది అల్ట్రాటెక్ సిమెంట్. మొన్న డిసెంబర్లో చూస్తే కనుక హై ₹4,200 దగ్గర కనిపిస్తుంది. అక్కడ కొంచెం కన్సాలిడేషన్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మనకి టాటా మోటార్స్ ఇవాళ 1.2% వరకు పడింది. ఇవాళ సమ్ జాగ్వార్ కార్స్ రీకాల్ చేసినట్టు కొన్ని వార్తలు వచ్చాయి. అందువల్ల ఈ మధ్యకాలంలో కొంచెం హై లెవెల్ నుంచి టాటా మోటార్స్ ఒక చిన్న కొద్దిపాటి కరెక్షన్ ట్రెండ్కి గురవుతోంది. ఈ మధ్య సడన్ స్పర్ట్ చూసాం టాటా మోటార్స్లో. లాస్ట్ 1 ఇయర్గా కంటిన్యూస్గా పడుతున్న టాటా మోటార్స్ ₹145 దగ్గర నుంచి పెరుగుతూ ₹200 వరకు వెళ్ళి ఈ లాస్ట్ ఒక 1 వీక్ ₹200 రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఒక కరెక్షన్ ట్రెండ్కి గురైంది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ ఇవాళ 1% వరకు పడింది. ఈ మధ్య ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తే కనుక బాగా స్ట్రాంగ్ రన్అప్ చూసాము. ఐసిఐసిఐ బ్యాంక్ అవుట్ పెర్ఫార్మ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ ర్యాలీకి కూడా ప్రధానమైన కారణం ఐసిఐసిఐ బ్యాంక్ 340 నుంచి ఆల్మోస్ట్ ₹400 వరకు వెళ్ళి ఆల్మోస్ట్ మేజర్ ఆల్ టైమ్ హైని నమోదు చేసుకొని ఇవాళ ఒక కొద్ది ప్రాఫిట్ బుకింగ్కి గురైంది ఐసిఐసిఐ బ్యాంక్. సో ఓవరాల్గా ఐసిఐసిఐ బ్యాంక్ బాగా బుల్లిష్గా ఉన్నప్పటికీ ఓవర్ బాట్ పొజిషన్లో కనిపిస్తుంది ఐసిఐసిఐ బ్యాంక్. సో కాబట్టి ఫ్రెష్ బయింగ్ అనేది అవాయిడ్ చేయడం మంచిది. ఈ లాస్ట్ 1 or 2 వీక్స్గా చూస్తే కనుక 10 to 15% వరకు ఐసిఐసిఐ బ్యాంక్ పెరిగింది. సో 340 దగ్గర చక్కగా కన్సాలిడేషన్ చాలా కాలం చూసాము. కన్సాలిడేషన్ తర్వాత ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది. 350 బ్రేక్అవుట్ అయిపోయినట్టు స్టాక్లో ఒక స్ట్రాంగ్ అప్ వచ్చింది ఐసిఐసిఐ బ్యాంక్. సో ఇది ఐసిఐసిఐ బ్యాంక్ పరిస్థితి. ప్రస్తుతానికి ఒక మైనర్ కరెక్షన్లో ఉందనుకోవచ్చు. ఇవాళ టాప్ గెయినర్ మనకి ఒకసారి బీఎస్సీలో చూస్తే కనుక వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్. వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. ₹340 నుంచి ఆల్మోస్ట్ ₹400 దాటి ఇవాళ ₹440 దగ్గర క్లోజ్ అయింది. 8% పైగా వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్ స్టాక్ బాగా పెరగడం అనేది మనం చూస్తున్నాము. ఓవరాల్గా మనకి ఈ స్టాక్ చూస్తే కనుక నిన్న కూడా అనుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ రెస్టారెంట్కి సంబంధించిన స్టాక్ అంత స్ట్రాంగ్ గ్రోత్ అయితే ఈ స్టాక్లో అంతగా మనకి కనిపించలేదు. వాల్యుయేషన్స్ కూడా ఈ హోటల్ ఇండస్ట్రీకి సంబంధించిన వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్ అంత స్ట్రాంగ్గా కనిపించలేదు. బహుశా కొంచెం ఎలక్షన్స్ సందర్భంలో ఈ స్టాక్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాము వెస్ట్ లైఫ్. అలాగే డెట్ కూడా కనిపిస్తుంది వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్లో. సో కాబట్టి కొంచెం కాస్ట్ చేసుకుంటే మంచిది. ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ చూస్తే కనుక ఎన్బిసిసి. మనకి ఎన్బిసిసి చూస్తే కనుక ఈ ఇన్ఫ్రా స్పేస్లో ఉన్న ఈ స్టాక్ ఈ మధ్య ఒక స్వల్ప రికవరీ చూస్తున్నాము. ₹50 నుంచి ₹60కి దాటి ₹64 క్లోజ్ అయింది ఎన్బిసిసి. ఎన్బిసిసి మనకి లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక ₹150 దగ్గర నుంచి కంటిన్యూస్గా భారీగా పడింది. ₹50 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఒక చిన్న బేరిష్ ట్రెండ్లో ఒక చిన్న రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చు ఎన్బిసిసి. ఎన్బిసిసి అయితే జనరల్గా ఎటువంటి ఇన్ఫ్రా స్టాక్స్ హై ఈక్విటీ ఉన్న స్టాక్స్ జనరల్గా కొంచెం మొమెంటం అనేది తక్కువ ఉంటుంది. సో ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశము అవాయిడ్ చేయడం మంచిది.
పీసీ జ్యువెలర్స్ ఇవాళ 6.6% వరకు పెరిగింది. పీసీ జ్యువెలర్స్ కూడా మనకి తెలుసు ఈ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా పెద్ద మూమెంట్ ఏమీ కనిపించలేదు. ఈ మధ్య 65 రూపాయల నుంచి 80 రూపాయల వరకు చాలా కాలం తర్వాత ఒక ర్యాలీలోకి వెళ్ళటం చూస్తున్నాము పీసీ జ్యువెలర్స్. సో ఓవరాల్గా పీసీ జ్యువెలర్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం నెగిటివ్ న్యూస్ విన్నాము. ప్రమోటర్ స్టేక్ కూడా బాగా పడిపోయిందన్న వార్త రావడంతో పీసీ జ్యువెలర్స్లో, అలాగే కొన్ని వేరే ఇష్యూస్ రావడంతో మనకి ఈ స్టాక్లో కూడా బాగా కరెక్షన్ రావడం అని చూస్తున్నాము. డెట్ కూడా బాగుంది పీసీ జ్యువెలర్స్. సో కాబట్టి ఓవరాల్గా కొంచెం స్టాక్ వీక్గానే ఉందనుకోవచ్చు. ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ ఇవాళ 6% పైగా పెరిగింది. ఇవాళ నిన్న 82 రూపాయల 90 పైసల నుంచి ఇవాళ 88 రూపాయల దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయింది ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ఒక స్వల్ప అప్ ట్రెండ్ చూస్తున్నాము. కొంచెం డెట్ కొంచెం తగ్గిందని చెప్పి కొంచెం ప్రాఫిట్స్లో కూడా కొంచెం గ్రోత్ వచ్చిందన్న వార్త రావడంతో అఫ్కోర్స్ అది ఎప్పటి నుంచో వస్తున్న వార్తే ఇవాళ కొంచెం ఒక స్ట్రాంగ్ ర్యాలీలోకి వెళ్ళింది. సో ఓవరాల్గా చూస్తే కనుక మనకి ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ ఈ మధ్యకాలంలో 65 రూపాయలు లోని టచ్ చేసి ఇంచుమించు 85 రూపాయల వరకు వెళ్ళటం అనేది మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి ఈ స్టాక్లో మనకి రెసిస్టెన్స్ ఇంచుమించు 95-100 రూపాయల దగ్గర కనిపిస్తుంది. 95 ఎందుకంటే మన జనవరి డిసెంబర్లో చూస్తే కనుక 95 లెవెల్స్ దగ్గర చాలా కాలం కన్సాలిడేషన్ అయింది, ఒక ఏడాది పాటు. సో ఆ 95 అనేది ఇప్పటి నుంచి కొంచెం వెనక్కి వెళ్తే 95 లెవెల్స్లో ఒక మేజర్ టాప్ ఏర్పడింది కాబట్టి అదే రెసిస్టెన్స్గా తీసుకోవాలి. ఎందుకంటే 95 లెవెల్స్లో చూస్తే కనుక ఒక చాలా బయింగ్ కనిపిస్తుంది, యాక్టివిటీకి ఉంది కాబట్టి ఆ తర్వాత స్టాక్ పడిపోయి తిరిగి ఆ రేటుకి వచ్చింది కాబట్టి 95 లెవెల్స్లో కొనుక్కున్న వాళ్ళందరూ మన రేట్ వచ్చింది కదా అని చెప్పేసి నో లాస్ నో ప్రాఫిట్లో అయినా ఎగ్జిట్ అవుదామని చెప్పేసి 95 లెవెల్స్లో ప్రాఫిట్ బుక్ చేయడమో లేదంటే ఎగ్జిట్ అవ్వడమో చేస్తారు. సో అందుకు సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. సో కాబట్టి 95 దగ్గర కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ చూస్తే కనుక ఫోనిక్స్ మిల్స్ ఇవాళ 665 రూపాయల దగ్గర ఫోనిక్స్ మిల్స్ ఇంచుమించు ఒక 6% వరకు ఒక స్ట్రాంగ్ మూమెంట్ చూస్తున్నాము. ఈ మధ్య ఫోనిక్స్ మిల్స్ చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్గా పెద్ద మూమెంట్ కనిపించలేదు ఫోనిక్స్ మిల్స్లో. ఇదే రేంజ్లో ఇంచుమించు ఫోనిక్స్ మిల్స్ ఒక కన్సాలిడేషన్ ట్రెండ్కి గురైంది. ఈ మధ్య ఈ ర్యాలీలో చూస్తే కనుక 500 రూపాయల నుంచి 650 రూపాయల వరకు పెరిగినాయి. 660-700 దగ్గర భారీ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే పోయిన ఏడాది మార్చ్లో మేలో చూస్తే కనుక ఒక కొన్ని నెలల పాటు 670-680 లెవెల్స్ దగ్గర బాగా ట్రేడ్ అయింది కాబట్టి ఇక్కడ కొంచెం రెసిస్టెన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఫోనిక్స్ మిల్స్లో. ఓవరాల్గా మనకి చూస్తే కనుక కన్స్ట్రక్షన్లో ఉన్న ఫోనిక్స్ మిల్స్ మంచి డివిడెండ్ ఇస్తున్న కంపెనీ. సో ఓవరాల్గా మనకి ప్రాఫిట్స్ కూడా కొంచెం బాగా పాజిటివ్గా ఉన్నది. కానీ వాల్యుయేషన్స్ చూస్తే కనుక కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది ఫోనిక్స్ మిల్స్. అలాగే మనకి ఈక్విటీ కూడా బాగా తక్కువగానే ఉంది, కాకపోతే కొంచెం డెట్ కూడా కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇన్ఫ్రా స్పేస్లో జనరల్గా కొంచెం డెట్ కూడా ఎక్కువగా ఉండడం అనేది మనం తరచు చూస్తున్నాం. ఫండమెంటల్గా చూస్తే కనుక స్ట్రాంగ్ కంపెనీ లాగే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ ఇన్ఫీబీమ్స్ 43 రూపాయల 30 పైసల నుంచి 45 రూపాయల 70 పైసల వరకు పెరిగింది. ఇవాళ ఇన్ఫీబీమ్ చూస్తే కనుక ఒక 5% వరకు ఒక మంచి మూమెంట్ అనేది మనం చూస్తున్నాము. మనకి బేసికల్గా ఈ కామర్స్లో కొంచెం సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఇన్ఫీబీమ్ మనకి వసలుగా డెట్ ఫ్రీ స్టాక్, అది ఒక మేజర్ హైలైట్ ఈ స్టాక్లో. అలాగే డెట్ ఫ్రీ ఉన్న కంపెనీ. సో కాకపోతే కొంచెం రిటర్న్ ఆన్ ఈక్విటీ అయితే అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక ఇంత బాగా పడిపోయిన తర్వాత కూడా పెద్ద ఏమీ అట్రాక్టివ్గా కనిపించట్లేదు, అంత ఫేవరబుల్గా కనిపించట్లేదు, కొంచెం హై ప్రైస్డ్ అన్నట్టే కనిపిస్తుంది మిగతా ఐటీకి సంబంధించిన స్టాక్స్తో పోలిస్తే. ఓవరాల్గా మనకి గ్రోత్ కూడా రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఫ్లాట్గానే ఉన్నట్టు కనిపిస్తుంది గత కొన్ని క్వార్టర్లుగా చూస్తుంటే. అలాగే ఈక్విటీ తక్కువే ఉంది, డెట్ కూడా ఎక్కువ ఉంది, అందుకే ఈ స్టాక్లో కూడా బాగా కరెక్షన్ వచ్చింది. సో జనరల్గా తరచూ ఇన్వెస్టర్లు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే హై ఈక్విటీ కంపెనీస్, హై డెట్ కంపెనీస్ని అవాయిడ్ చేయాలి. అలాగే ప్రమోటర్లు కనుక వాళ్ళ స్టాక్స్ని కొంచెం ప్లెడ్జింగ్ చేస్తున్నారంటే కొంచెం కాషియస్గా అలర్ట్గా ఉండాలి. సో ఇన్ఫీబీమ్ జస్ట్ ఒక మైనర్ టెక్నికల్ అప్ ట్రెండ్ అనుకోవచ్చు. ఫండమెంటల్గా చూస్తే స్థిరమైన ప్రాఫిట్ ఉన్నప్పటికీ హై వాల్యుయేషను, హై డెట్ కూడా కనిపిస్తుంది కాబట్టి అవాయిడ్ చేయడం మంచిది. అలాగే మనకి నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఎన్ఎల్సి ఇండియా ఇవాళ ఒక 5% వరకు పెరిగింది. ఎన్ఎల్సి ఇండియా
ఎన్ఎల్సి ఇండియా కూడా చూస్తే కనుక మనకి ఓవరాల్గా ఈ మధ్య కాలంలో ఈ కంపెనీ మనకి పవర్ జనరేషన్లో ఉన్న కంపెనీ చూస్తే కనుక కొంచెం బాగా కంటిన్యూస్గా పడుతూ వచ్చింది. బేసికల్గా కొంచెం మంచి డివిడెంట్ ఇస్తున్న ఈ స్టాక్ ఎన్ఎల్సి ఇండియా. వాల్యుయేషన్స్ కొంచెం అట్రాక్టివ్గా ఉన్నప్పటికీను, ఓవరాల్గా రిజల్ట్స్ కూడా చూస్తే కనుక కొంచెం ప్రాఫిట్గా ఉన్నప్పటికీను హ్యూజ్ ఈక్విటీ ఉన్న కంపెనీ ఎన్ఎల్సి ఇండియా. మోర్ దెన్ 1500 కోట్ల వరకు ఈక్విటీ కనిపిస్తుంది. అలాగే డెట్ కూడా హెవీగా కనిపిస్తుంది. జనరల్గా మనకి పవర్ జనరేషన్ కంపెనీస్లో అన్నింటిలోనూ ఇది కామన్ ఫీచరే, హెవీ ఈక్విటీ అండ్ హెవీ డెట్. సో అందువల్ల ఈ స్టాక్లో చూస్తే కనుక పెద్ద మూమెంట్ కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక ఎన్ఎల్సి ఇండియాలో 120 రూపాయల నుంచి ఎగ్జాక్ట్గా సగం అయిపోయింది, 60 రూపాయలకు పడి ఇప్పుడే కొంచెం ఒక చిన్న రికవరీ వస్తుంది. ఇవి మేజర్ టాప్ 10 స్టాక్స్. మిగతా కొంచెం ఒకసారి త్వరగా చూస్తే రెడింగ్టన్ ఇండియా 5% వరకు పెరిగింది. అలాగే జేఎం ఫైనాన్షియల్స్ ఈ మధ్యకాలంలో కొంచెం మళ్ళీ పెరుగుతుంది, 70 రూపాయల నుంచి 5% వరకు పెరిగింది. డిఎల్ఎఫ్ 5% వరకు పెరిగింది. హెచ్సిసి 4% పైగా పెరిగింది. ఈక్లర్క్ సర్వీసెస్ 4% పైగా పెరిగింది. అలాగే నవీన్ ఫ్లోరైన్, డిసిఎం శ్రీరామ్, అస్ట్రాజెనకా ఫార్మా, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్, గ్రీవ్స్ కాటన్, ఎన్టీపీసీ, భారత్ ఫైనాన్షియల్ సర్వీసెస్, లారెస్ ల్యాబ్స్, బాంబే డైయింగ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, స్పైస్ జెట్, సుజ్లాన్, దివాన్ హౌసింగ్, ఫ్యూచర్ లైఫ్ స్టైల్, మోతీలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డీబీ కార్ప్, జమ్నా ఇండస్ ఆటో, మైండ్ ట్రీ, గృహ ఫైనాన్స్, ఇండస్ఇండ్, జస్ట్ డయల్, అరవింద్, ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, వక్రాంజీ, రిలాక్సో ఫుట్వేర్స్, కేఈఏ ఇండస్ట్రీస్, గేట్వే డిస్టిలరీ పార్క్స్, ఐఏఎఫ్ఎల్ హోల్డింగ్, సన్ ఫార్మా, కాఫీ డే ఎంటర్ప్రైజెస్, అడ్వాన్స్ ఎన్జైమ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎస్ బ్యాంక్, పిరమిల్ ఎంటర్ప్రైజెస్, స్ట్రైట్స్ ఫార్మా అండ్ ట్రైడెంట్, సద్భావ్ ఇంజనీరింగ్, కోల్ ఇండియా, ఈఏడి ప్యారీ, ఆర్ఈసి. ఈ నెక్స్ట్ టాప్ 10 స్టాక్స్ కూడా ఒక 2 to 3% వరకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది వచ్చింది. సో ఓవరాల్గా మార్కెట్ ఇవాళ స్థిరంగానే పటిష్టంగానే క్లోజ్ అయింది అనుకోవచ్చు. రేపు విషయానికి వస్తే మార్కెట్ 10,380 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఓపెనింగ్ పాజిటివ్ అంటే 10,380 వరకు వెళ్ళే 11,380 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఏమాత్రం ఈ లెవెల్ పైన నిలబడితే మార్కెట్ నెక్స్ట్ టార్గెట్ 11,500 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో అందువల్ల మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. మార్కెట్ స్టడీగానే క్లోజ్ అయింది. సో ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక అబద్ధాన్ని నిజం చేయడం చాలా ఈజీ, కానీ ఒక నిజాన్ని